Hi everyone, this is Vijender. వెల్కమ్ టు విజేందర్ అకాడమీ. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఎంతో ఉపయోగపడే అచ్చులు, హల్లులు, గుణింతాలు. సో ఈరోజు మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్ని నేర్చుకుందాము. ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో దాంతోపాటుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీకు కంప్లీట్గా ఇంగ్లీష్ పైన ఒక అవగాహన అయితే వస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనం ముందుగా చూసుకుంటే అచ్చులు. ఇప్పుడు తెలుగులో మనం అచ్చులు, ఇంగ్లీష్లో వోవెల్స్ అని అంటారు. వోవెల్స్ అని ఇంగ్లీష్లో అంటారు. సో వోవెల్స్. దాని తర్వాత మనం హల్లులు, కాన్సనెంట్స్. నెక్స్ట్ మనం గుణింతాలు. కంప్లీట్గా ఈ వీడియోలో మొత్తం ఈ ఒక్క వీడియోలోనే అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. వీడియో చాలా లెంతీగా ఉంటుంది. సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లారిటీగా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో మనం అచ్చులు: ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అహా. నెక్స్ట్ మనం వచ్చేసి హల్లులు. హల్లుల్ని కాన్సనెంట్స్ అని అంటారు. కాన్సనెంట్స్: ఖ, ఖ, గ, ఘ, ఞ, ఛ, ఛ, జ, జ, న, న, ఠ, ఠ, డ, ఢ, అణ, అణ, థ, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, సె, ష, స, హ, అళ, క్ష, ర. సో దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా వినండి. మనం హల్లులు మనం చూసుకుంటే ఖ, 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 గ, గ, అణ, ఛ, ఛ, జ, ఝ, ణ, ఠ, ఠ, డ, ఢ, అణ, థ, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, సె, ష, స, హ, అళ, క్ష, ర. ఒకసారి మనం బ్రీఫ్గా చూడొచ్చు. సో మనం ఇప్పటివరకు వచ్చి అచ్చులు, హల్లులను కంప్లీట్ చేసాం. ఇప్పుడు గుణింతాలు. సో గుణింతాల గురించి పూర్తిగా చూసుకుందాం. సో ఖా నుంచి బండిరా వరకు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఖ, ఖా, ఖి, ఖీ, కు, ఖూ, క్రు, క్రూ, కే, కే, కై, కో, కో, ఖౌ, ఖం, కహ. సో ఇంకోసారి వివరించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఖ, ఖా, ఖి, ఖీ, ఖు, ఖూ, క్రు, క్రూ, కే, కే, కై, కో, కో, కౌ, కం, కహ. నెక్స్ట్ ఖా గుణితం. ఖ, ఖ, ఖి, ఖీ, ఖు, ఖూ, క్రు, క్రూ, ఖే, ఖే, ఖై, ఖో, ఖో, ఖౌ, ఖం, కహ. సో మనం జనరల్గా వచ్చేసి ఇక్కడ హెచ్ అని, ఖా తర్వాత హెచ్ఏ, ఖా, అలా హెచ్ అని యాడ్ చేస్తే మనం ఖా గుణితం కూడా నేర్చుకోవచ్చు అండి. సో నెక్స్ట్ మనం చూసుకోవచ్చు గ గుణితం.
గ గా గి గి గు గు గ్రు గ్రు గే గే గై గో గో గౌ గం గహ. సో ఘ ఘ ఘి ఘి ఘు ఘు ఘృ గ్రు ఘే ఘే గై గో గో గౌ గం గహ. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఘ ఘ ఘి ఘి ఘు ఘు గ్రు గ్రు గే గే గై గో గో గౌ గం గహ. సో నెక్స్ట్ వచ్చేసి ఛ గుణితం. ఛ ఛ ఛి ఛి ఛు ఛు ఛృ 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 ఛే ఛే ఛై ఛో ఛం ఛహ. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛ ఛ చి ఛి ఛు ఛు ఛృ ఛృ ఛే ఛే ఛై ఛో ఛో ఛౌ ఛం ఛహ. ఛ ఛ ఛి ఛి ఛు ఛు ఛృ ఛృ ఛే ఛే ఛై ఛో ఛో ఛౌ ఛం ఛహ. సో నెక్స్ట్ వచ్చేసి జా గుణితం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. జా జా జి జి జు జు జృ జృ జే జే జై జో జో జౌ జం జహ. ఝ ఝా జి ఝి జు జు జృ జృ జే ఝే ఝై జో జో ఝౌ జం జహ. ఇది జా గుణితం. నెక్స్ట్ మనం వచ్చేసి ఠా గుణితం గురించి నేర్చుకుందాం. సో మనం ముందుగా చూసుకుంటే ఠ ఠా టి టి టు టు ట్రు ట్రూ టే టే టై టో టో టౌ టం టహ. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి. ఠ ఠ ఠా ఠి టి టు టు ట్రు ట్రూ టే టే టై టో టో ఠౌ ఠం టహ. ఠ ఠా ఠి ఠి ట్రు ట్రూ ఠు ఠూ ట్రు ట్రూ ఠే ఠే ఠై ఠో ఠో ఠౌ టం టహ. ఠ ఠా ఠి ఠి ఠు ఠూ ట్రు ట్రూ ఠే ఠే ఠై ఠో ఠో ఠౌ ఠం టహ. ఇప్పుడు వచ్చేసి మనం డ గుణితం గురించి నేర్చుకుందాం. డ డ డి డి డు డు డ్రు డ్రూ డే డే డై డో డో డౌ డం డహ. ఢ ఢ ఢి ఢి ఢు ఢు డ్రు డ్రూ డే ఢే ఢై ఢో ఢో ఢౌ ఢం డహ. నెక్స్ట్ వచ్చేసి నా గుణితం. సో మనం చూసుకోవచ్చు కూడా. నా నా ని ని ను ను రు రు నే నే నై నో నో నౌ
నం నహ. సో ఫ గుణితం ఫ ఫ ఫి ఫి పు పు ప్రు ప్రు పే పే ఫై పో పో పౌ పం పహ. సో మళ్ళీ ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. ప ప పి పి పు పు ప్రు ప్రు పే పే పై పో పో పౌ పం పహ. నెక్స్ట్ ఫ ఫ ఫి పి ఫు ఫు ప్రు ప్రు ఫే ఫే ఫై పో ఫో ఫౌ పం పహ. నెక్స్ట్ బ గుణితం బ బా బి బి బు బు బ్రు బ్రు బే బే బై బో బో బౌ బం బహ. భ భ బి భి భూ భూ బ్రు బ్రు బే భే భై భో భో భౌ బం బహ. నెక్స్ట్ మనం మా గుణితం గురించి నేర్చుకుందాం. మ మా మీ మీ ము ము మృ మృ మే మే మై మో మో మౌ మం మహ. సో మరలా వివరించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం మ మా మీ మీ ము ము మృ మృ మే మే మై మో మో మౌ మం మహ. సో నెక్స్ట్ చూసుకుంటే మనం యా గుణితం యా యా ఈ ఈ ఉ యు యు రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ యం యహ. నెక్స్ట్ మనం చూసుకుంటే రా గుణితం రా రా రి రి రు 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 వృ రే రే రై రో రో రౌ రం రహ. నెక్స్ట్ మనం చూసుకుంటే లా గుణితం లా లా లి లి లు లు రు రు లే లే లై లో లో లౌ లం లహ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి వా గుణితం వా వా వి వి ఉ ఊ రు రు వే వే వై ఓ వో వౌ వం వహ. నెక్స్ట్ వచ్చేసి సా గుణితం స సా సి సి సు సు సృ 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 సే సే సై సో సో సౌ సం హ. సో మళ్ళీ ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. స సా సి సి సు సు సృ సృ సే సే సై సో సో సౌ సం సహ. ష ష గుణితం గురించి నేర్చుకుందాం. ష ష షి షి షు షు సృ సృ షే షే షై షో షో షౌ షం షహ. హ గుణితం గురించి నేర్చుకుందాం. హ హ హి హి హు హు హృ హృ హే హే హై హో హో హౌ హం హహ. హ హ హి హి హు హు హృ హృ హే హే హై హో హో
హౌ, హమ్, హహ. సో నెక్స్ట్ వచ్చి చూసుకున్నాం. ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుగు వర్ణమాలల గురించి, అచ్చులు మరియు హల్లులు, దాంతో పాటుగా గుణింతాల గురించి పూర్తిగా అయితే నేర్చుకున్నాము. సో ఈ యొక్క పీడిఎఫ్ మీకు దీంతో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ పీడిఎఫ్ కోసం 81, సో ఇక్కడ మెన్షన్ చేశాను, 8186034810 అనే వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ గురించి కావాలనుకుంటే మెసేజ్ చేయండి. మీ వాట్సాప్ నెంబర్కి అయితే పంపించడానికి ట్రై చేస్తాం. సో ఈ కంప్లీట్ పీడిఎఫ్ యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం 125 రూపీస్ మాత్రమే. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఇందాక చెప్పిన కదా నంబర్, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పంపిస్తాం. మళ్ళీ ఒకసారి నంబర్ చెప్తాను, 8186034810 అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ పీడిఎఫ్ యొక్క కాస్ట్ 125 రూపీస్. ఇదే పీడిఎఫ్ కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ మీకు పంపిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజేందర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. జై హింద్.